బోడుపల్ సర్కిల్ సెటిలర్స్ ఫోరం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడుపల్ సర్కిల్ సెటిలర్స్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలో అంటరానితనం, అసమానతలు రూపుమాపి అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన అపారమైన కృషిని స్మరించుకున్నారు. సెటిలర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ, స్థానికంగా ఉన్న నాయకులు బతుకొచ్చిన వారు అంటూ సెటిలర్స్ ని అవమానిస్తున్నారని, ఇలాంటి వాటిని ఎదుర్కొని ఐక్యమత్యంతో ఉండడానికి బోడుపల్ సెటిలర్స్ ఫోరం ను ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. వెళ్ళి అక్కడ ఘనంగా గజమాలతో సత్కరించి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు చాలా బీద కుటుంబంలో నిమ్న జాతి పుట్టడం వల్ల అతనికి చిన్నప్పటి నుండి అనేక అవమానాలు ఎదురైనవి. అతడు పుట్టిన కొన్ని నెలలు, సంవత్సరాలకే వారి తల్లి చనిపోవడం జరిగింది. అందువల్ల అతని ఆలన పాలన కూడా అంత సజావుగా జరగలేదు. అయితే అతనికి చదువు మీద చిన్నప్పటి నుంచే చాలా ధ్యాస ఉండేది. ఆయన తండ్రి గారు కూడా అతని చదువులో విజ్ఞాసను గమనించి అతన్ని స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ స్కూల్లో అతనికి లోపలికి రానియకపోవడం, అంబేద్కర్ గారిని తరతరాలుగా మనం ఇంకా ముందు కూడా మన భవిష్యత్ పిల్లలు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తూ, అతని జయంతి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మన సోదరులందరికీ, ముఖ్యంగా పత్రికా ముఖంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ గారికి జయంతి నివాళులు అర్పిస్తాము. ఇప్పటికి కూడా బోడుపల్ సెటిలర్ పార్టీ అని చెప్పేసి లోకల్ వాళ్ళు ఎవరైతే బోడుపల్ ఉన్నారో వాళ్ళని మాకు చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మన హక్కుల కొరకు మనం పోరాడదామని చెప్పేసి ఎడ్ల శ్రీనివాసరెడ్డి అన్న ఒక 6 నెలల నుంచి మన అమర్లింగారెడ్డి అన్న, చిత్రజ్ఞ అన్న వీళ్ళందరూ కలిసి ఒక ఫోరం లాగా తయారు చేద్దామని చెప్పేసి మేము ఒక వారం నుంచి దీన్ని చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈరోజు నేను ఎందుకు చెప్తున్నంటే 176 కాలనీలు ఉన్నాయి బోడుపల్లిలో. ఆ 176 కాలనీలల్లో సెటిలర్స్ అనేవాళ్ళు, మనం అంబేద్కర్ గారి ఆశయం ఏంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి, ప్రతి ఒక్కరు సమాన జీవితంతో భాగస్వామ్యం అయికుంటూ ఉండాలి. భారతదేశంలో మనము ఆ రోజు కూడా ఎందుకు టీఆర్ఎస్తో మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామంటే మనకు ఆంధ్రలో అన్యాయం చేస్తారని చెప్పేసి ఇక్కడ మనము ఫోరం ఎందుకు తయారు చేసామంటే బోడుపల్లి ఉన్న లోకల్ వాళ్ళు మాకు కనీసం మనకు 176 కాలనీలలో మనం ఉన్నాం, మనం ట్యాక్సీ కడుతున్నాం, అన్ని గంటలు సెటిలర్ ఫోరం ఏదైతే ఉన్నదో ముందుగా మేము కొట్లాడేది ఏంటంటే కాలనీస్లల్లో ఎన్నైతే కాలనీస్ 176 కాలనీస్ సెటిలర్స్ వచ్చిన కాలనీస్లల్లో ఎక్కడ కానీ బస్ సౌకర్యం కానీ లేదు. ఆ బస్ సౌకర్యం 1-2 అరకొర ఉన్నా కానీ చిల్కార్ నగర్ నుంచి మీరు మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ బొమ్మ కానీ చిల్కార్ నగర్ రోడ్డు 4 వేస్ అయిన తర్వాత మాకు ఎక్కడైనా మీరు బస్ షెల్టర్ లేవు. ఆ బస్ షెల్టర్ వరకు జనాలు చాలా అవస్థపడుతున్నారు. సాయిబాబా గుడి దగ్గర ఉన్న బస్ షెల్టర్ చూడండి, అక్కడ ఎక్కువ హెవీ బీడ్ ఉంటుంది. కానీ ప్రయాణికులు అక్కడ ఒక బస్ షెల్టర్ కానీ, ఒక కనీసం టాయిలెట్స్ కానీ ఎక్కడ లేవు.